పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి లోక్సభ బరిలో ఉంటానని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన అనుభవం తనకు ఉందంటూ గుర్తు చేసుకున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇదే తరహాలో ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారన్నారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం ఎంపీ స్థానాల గెలుపుపై ఫోకస్ చేసిందన్నారు మల్లారెడ్డి. లోక్సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలిపారు. తాను పోటీ చేసే విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్షా సమావేశంలో ఈ నెల 21న తెలంగాణ భవన్లో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో అధిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి లోక్సభ బరిలో ఉండాలని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నరేందర్ అడిగి. నరేందర్. గాయత్రి, తెలంగాణ భవన్ లో నిన్న నుంచి కూడా వరుసగా పార్లమెంటు సెగ్మెంట్ వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే హరీష్ రావు, ముఖ్య నేతలందరూ కూడా నిన్న మనం చూసాం. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చూశారు. దాని తర్వాత ఈ రోజు కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో చూశారు. బట్ ఈ రోజు మల్కాజ్గిరి సంబంధించినటువంటి అంశం లేకపోయినా కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈరోజు హాల్ ఆఫ్ సడన్ గా అక్కడ కనిపించారు. ప్రత్యేకించి కేటీఆర్ ని ఒంటరిగా భేటీ అయ్యారు. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో అంత బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా అంతా గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. బట్ కనుక ఇక్కడ ఎవరిని పెట్టాలి లోక్సభ దాని మీద చర్చ నడుస్తోంది. బట్ వివిధ జిల్లాల్లో అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని, మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ ఎమ్మెల్సీలు అందరి అభిప్రాయం తెలుసుకుంటున్నారు. బట్ ఇక్కడ చాలా మంది పోటీలో ఉన్న నేపథ్యంలో తనకున్న ఇంట్రెస్ట్ ని వ్యక్తపరిచేందుకు కేటీఆర్ దగ్గరకు వచ్చారని కూడా మనకు తెలుస్తోంది. బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా తన అభిప్రాయాన్ని చిట్చాట్ రూపంలో చెప్పాడు. నాకు పోటీ చేయాలని ఉంది అన్నటువంటి ఇంట్రెస్ట్ గా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ గతంలో ఆయన 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన సందర్భం మనం చూసాం. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, అప్పుడున్న టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత మొన్న రీసెంట్ తర్వాత కూడా ఆయన 2018లో ఎమ్మెల్యేగా మేడ్చల్ నుంచి గెలిచిన సందర్భం ఉంది. దాని తర్వాత ఆయన మంత్రి కూడా పనిచేశారు. బట్ మరొకసారి ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం మేడ్చల్ నుంచి. కానీ ఇప్పటికే వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయనే పోటీ చేసి గెలిచాడు. కానీ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎవరిని పెట్టాలా అని భజన పడుతుంది బీఆర్ఎస్. దీనికి ఎవరు అర్హులు? ఎందుకంటే ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి దాన్ని వడపోత వస్తున్నారు, షంబీపూర్ రాజ్ అని, అట్లే వివిధ పేర్లు అయితే వినపడుతున్నాయి. దాసు శ్రావణ్ కావచ్చు, లేదంటే వివిధ పేర్లు అయితే వినపడుతున్నాయి, బొంతు రామ్మోహన్. బట్ ఎవరికి కూడా గట్టి అభ్యర్థి, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది కాబట్టి, బీజేపీ కూడా ఎంపీ స్థానాల మీద సీరియస్ కన్సర్న్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పక్కా గెలిచే స్థానాలు ఏదైతే సికింద్రాబాద్ అనుకో, లేదంటే మల్కాజ్గిరి స్థానాలు కానీ, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానాలు ఏదైతుందో అందరూ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి చాలా హోప్స్ పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ సరి అయినటువంటి వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు. కనుక మల్లారెడ్డి సరి అయిన వ్యక్తి అనేటువంటి విషయాన్ని అధిష్టానం కూడా గమనించింది. కనుక గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచాడు కాబట్టి మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తుందని కూడా ఆలోచిస్తోంది. కనుక అందుకనే ఆయన ఓపెన్ అయ్యాడు. తనకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ పోటీ చేస్తే తప్పేందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా పోటీ చేశాను, గెలిచాను అనే విషయాన్ని అయితే ఆయన చెప్పాడు. కనుక ఆయన మనసులో ఉన్న ఆలోచన అయితే చెప్పాడు. గతంలో పనిచేసిన అనుభవం కావచ్చు, ఇప్పుడు ఇంట్లోనే ఒకటే ఫ్యామిలీలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అదే పార్లమెంట్ నియోజకవర్గంలో. మిగతా సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి ఈజీగా గెలవచ్చని అనుకుంటున్నారు. అదే సమయంలో తను రాజీనామా చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం రాజీనామా చేస్తే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలు ఎవరైతే ఉన్నారో ఆయన కోడలకు టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచన కూడా ఉంది. తర్వాత ఎట్లాగూ రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి
లేదు ప్రస్తుతం ఆయన గెలిస్తే రాజీనామా చేయాల్సి ఉంటుంది 2 చట్టసభలు. కనుక ఆయన కుటుంబానికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఆయనకుంది. కనుక ఆయన పార్లమెంటుకు పోటీ చేసేటువంటి ఇంట్రెస్ట్ అయితే పార్టీ అధిష్టానం దృష్టికి ఆయన తీసుకొచ్చాడు. పోటీ చేస్తే తప్పేముంది అని కూడా ఆయన మీడియాతో చెప్పినటువంటి సందర్భం. కనుక చూడాలి ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తాడా లేదంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతాడా అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనకు రానున్న రోజు తెలిసే అవకాశం ఉంది. మేడ్చల్కి సంబంధించిన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలు కూడా కేసీఆర్ త్వరలోనే ఆయన కోలుకొని వచ్చి మీటింగ్ అప్పటి వరకు హాజరవుతారు. ప్రస్తుతం అయితే తన ఆలోచన అయితే షేర్ చేసుకున్న ప్రయత్నం అయితే మల్లారెడ్డి చేశాడు. చూడాలి ఆయన మనసులో ఉన్న మాట ఎప్పుడైనా బయటికి చెప్పుకోవడం ఆయనకు ఆనవాయితీగా ఉంది. అది మంచి అయినా చెడైనా బయటికి చెప్పుకోవడం, అది వైరల్ అవుతుండడం మనం చూస్తున్నాం వచ్చాం. బట్ కనుక ఆయనకు ఎంపీగా పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ ని మాత్రం బయట వెల్లడించినటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోవాలి గాయత్రి. నరేందర్, ఈ నెల 21న తెలంగాణ భవన్ లో పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో భేటీ అవబోతున్నారు. అప్పుడేమైనా క్లారిటీ రాబోతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయింది నుంచి ఈ రోజు కరీంనగర్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి వరుసగా ఉమ్మడి జిల్లాల వారి ఉమ్మడి లోక్సభ సెగ్మెంట్ల వారిగా జరుగుతుంది. నిజామాబాద్ ఇట్లా అన్ని వరుసగా జరగబోతున్నాయి. మరొక పండుగ తర్వాత దాని తర్వాత ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కావచ్చు, మా పక్కన ఉన్నటువంటి అన్ని కూడా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకుంటారు. 21వ తేదీ నాడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2-3 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే మనకు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. బట్ అందుకనే ముందస్తుగానే కనుక అనౌన్స్ చేస్తే అభ్యర్థిని ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కంటే అంత ఈజీ అయితే లేదు. గతంలో గెలిచిన సందర్భం కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ గెలిచినప్పటికీ కూడా అది యాజ్ గా ఎంపీకి పడతాయా లేదనేది డౌట్ గా ఉంది బీఆర్ఎస్ పార్టీ. నరేందర్, మనం సాధారణంగా చూస్తుంటాం ఓడిపోయిన వాళ్లకో లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వని వాళ్లకో లోక్సభకో లేదంటే ఎమ్మెల్సీ ఇస్తూ ఉంటారు. కానీ గెలిచిన వ్యక్తి లోక్సభ ఎలక్షన్స్ కు వెళ్ళడం వెనుక కారణం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నాడు, విద్యా సంస్థల అధినేతగా ఉన్నాడు, మాజీ మంత్రిగా పనిచేశాడు, ఎంపీగా కూడా పనిచేశాడు గతంలో. కనుక అది ఖచ్చితంగా తనకు ఉపయోగపడుతుంది. అందరి గుర్తు పట్టేటువంటి వ్యక్తిని, నేను అవసరమైతే సొంతంగా డబ్బు పెట్టుకోగలిగినటువంటి వ్యక్తిని అటువంటి విషయాన్ని అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఓడిపోయిన వాళ్లకు లేదంటే ఉద్యమకారులకు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ అంత చరిష్మా ఉండి అన్ని నియోజకవర్గాలను చేసే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అవతల బీజేపీ వ్యక్తిని కూడా ఈటెల రాజేందర్ పెట్టే అవకాశం ఉందని బయటకు ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా గట్టి క్యాండిడేట్ ఓసంతి సోనియా గాంధీ వస్తుందని ఒకటి ప్రచారం జరుగుతుంది. లేదా ఇంకోరు గట్టి క్యాండిడేట్ ఉండే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మోడీని చూసి ఎక్కువ ఓట్లు పడతాయనే గతానుభవం కూడా ఉంది. కనుక ఇప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ ఒక పెద్ద లీడర్ని పెడితే ఈజీగా గెలుచుకోవచ్చు అన్నటువంటి విషయం మీద ఉంది. దాని తర్వాత వాళ్ళ ఎంపీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా తన కుటుంబం నుంచి లేదంటే మరొకరిని గెలిచినా కూడా తర్వాత ఈజీ అవుతుంది. బట్ ఎంపీ టఫ్ గా ఉంది. ఇప్పుడు ఎంపీలో మనం ఎక్కువ గెలుచుకోవాలనేటువంటి టార్గెట్ అయితే బీఆర్ఎస్ పెట్టుకుంది. అందుకోసమనే గట్టి వ్యక్తుల కోసం అయితే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మల్లారెడ్డి అభిప్రాయం తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఆయన కూడా తన ఓపెన్ అయ్యాడు. ఆయన చేస్తే తప్పింది, నాకు అలాంటి ఆలోచన ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకనే ఆయన ఎమ్మెల్యేగా త్వరలోనే రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.